బ్రేకింగ్ న్యూస్. మొంతా తుఫాను రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంతా తుఫాను వల్ల వాటిల్ల నష్టం మదింపు వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పాసుమి బసు నేతృత్వంలోని 9 మంది సభ్యుల బృందం అమరావతిలోని సచివాలయానికి వచ్చింది. ఈ బృందానికి ఆర్టీజీఎస్ లో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మొంతా తుఫాను కలిగించిన నష్టం గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మొంతా తుఫాను వల్ల 6,384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని 900 కోట్ల రూపాయల తక్షణ సాయం చేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మొంతా తుఫాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించిందని తెలిపారు. అంచనాలకు మించిన అపార నష్టం కలిగించిందని జయలక్ష్మి చెప్పారు. వ్యవసాయ రంగానికి మొంతా తుఫాన్ తీవ్ర నష్టం కలిగించిందని, కోత దశకొచ్చిన పంటలను తుఫాన్ ముంచెత్తిందని, దానివల్ల రైతులకు జీవనాధారమైన పంటలు నీట మునిగిపోయి కోలుకోలేని దెబ్బతిందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, మొంతా తుఫాన్ ఏపీలో మిగిల్చిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం 9 మంది సభ్యులు కూడా ఏపీలోని ఆర్టీజీఎస్ కార్యాలయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొంతా తుఫాన్ రాష్ట్రంలో అంచనాలకు మించి అపార నష్టం కలిగించిందని కేంద్ర ప్రభుత్వం ఉదారత చూపి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరటం జరిగింది. మొంతా తుఫాన్ వల్ల 6,384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, 901 కోట్లు తక్షణ సాయం చేసి ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మొంతా తుఫాన్ వల్ల వాటిల్లిన నష్టం మదింపు వేయడానికి కేంద్ర బృందం రాష్ట్రానికి రావటం జరిగింది. ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆ బృందం వివిధ జిల్లాల్లో పర్యటించబోతా ఉంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పాసుమి బసు, అలాగే కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె పొన్నుస్వామి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ బృందం పొన్నుస్వామి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ బృందం రావటం జరిగింది. ఈ రోజు సచివాలయంలో ఆర్టీజీఎస్ లో అధికారులు ఈ బృందానికి స్వాగతం పలికారు. మొత్తం 8 మంది సభ్యులతో కూడినటువంటి ఈ బృందానికి రెవెన్యూ శాఖ చీఫ్ కమిషనర్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి జయలక్ష్మి, అలాగే ఆర్టీజీఎస్ సిఇఓ ప్రఖర్ జైన్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మొంతా తుఫాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించిందని, అంచనాలకు మించిన అపార నష్టం కలిగించిందని జయలక్ష్మి ఈ సందర్భంగా వాళ్ళకు చెప్పడం జరిగింది. వ్యవసాయ రంగానికి మొంతా తుఫాన్ తీవ్ర నష్టం కలిగించిందని, కోత దశకు వచ్చిన పంటలను తుఫాను ముంచెత్తిందని, దానివల్ల రైతుల జీవనాధారమైనటువంటి పంటలు నేట మునిగిపోయి కోలుకోలేనటువంటి విధంగా రైతులు దెబ్బతిన్నట్లుగా కూడా ఈ సందర్భంగా రాష్ట్ర అధికార యంత్రాంగం కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చింది. 1.61 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మినుము, మొక్కజొన్న పంట వంటి పంటలు దెబ్బతిన్నట్లుగా కూడా ఈ సందర్భంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే 6,250 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 17.72 హెక్టార్లు మల్బరీ తోటలకు నష్టం వాటిల్లింది. ఈ తుఫాను కారణంగా మత్స్యకారులకు కూడా పూర్తిగా వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3,063 హెక్టార్లు చేపల చెరువులు ధ్వంసమయ్యాయి. తుఫాను కారణంగా 4,566 ఇళ్లు, అలాగే 1,853 పాఠశాలలకు కూడా నష్టం కలిగిందని కేంద్ర బృందానికి వివరించారు. R&B శాఖకు సంబంధించి 4,794 కిలోమీటర్ల రోడ్లు, అలాగే 311 వంతెనలు, కలవట్లు దెబ్బతిన్నట్లుగా కూడా కేంద్ర బృందానికి వివరించడం జరిగింది. ఇక మైనర్ ఇరిగేషన్ సంబంధించి కూడా వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా కేంద్ర బృందం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక అర్బన్ సంబంధించి 58 అర్బన్ లోకల్ బాడీస్ కూడా ఈ వర్షాల కారణంగా, విపత్తు కారణంగా అక్కడ విధ్వంసం చోటు చేసుకుని బాధితులు కోలుకోలేనటువంటి విధంగా వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తలెత్తినట్టుగా కూడా తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ తుఫాను సహాయ చర్యలు చేపట్టింది కూడా కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఇవ్వటం జరిగింది. 27, 29 తేదీల్లో అత్యధికంగా 82.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సాధారణ వర్షపాతం కంటే
దాదాపు 9 రెట్లు ఎక్కువగా కురిసినట్లుగా కూడా కేంద్ర బృందానికి అధికారులు సమాచారం అందించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు రేపు ఈ 2 రోజుల పాటు కూడా కేంద్ర బృందం 2 బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని ఈ తుఫాను కారణంగా దెబ్బతిన్నటువంటి జిల్లాల్లో పంటలతో పాటు ఈ ఆస్తి నష్టం జరిగినటువంటి పూర్తిస్థాయి వివరాలన్నీ కూడా కేంద్ర బృందం పరిశీలించబోతా ఉంది. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు తోటి కేంద్ర బృందం భేటీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవి. రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.